నమస్కారం గురుగారు. కీర్తి గారు నమస్కారం అండి. గురుగారు, ఉగాది విశిష్టత ఏమిటి? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు. మనకి ఉగాది అంటే ఏంటి? మనకు ఆ పేర్లోనే ఉంది యుగ ఆది. యుగం అంటే మనకి మిలియన్, ఒక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆది అంటే బిగినింగ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే న్యూ ఇయర్. ఓకే, మనకి డిసెంబర్ అయిపోయిన జనవరి ఎలా వస్తుందో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారం, ఓకే, హిందూ క్యాలెండర్ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం కూడా న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఇది మనకి ఉగాదితో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి చాలా బాగా ఆంధ్రాలో చేస్తారు, అంతకంటే ఇంకా బాగా కర్ణాటకలో ఇంకా బాగా చేస్తారు, చాలా బాగా ట్రెడిషనల్గా చేస్తారు. వీటితో కాకుండా తెలుగు వాళ్ళు కన్నడగాలతో కాకుండా ఇంకా కొన్ని పార్ట్స్లో కూడాను ఇదే పేరుతో మోరార్లెస్ చేస్తారు. ఇదేంటంటే మనకి చైత్ర మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముందు అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యం రోజు నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి పూర్వకాలంలో దాదాపు శాతవాహనం అప్పుడు డిసైడ్ చేశారు, ఇక్కడ నుంచి ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, శాతవాహన అని చెప్పేసి అక్కడ నుంచి ఆ యుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. ఇందులో మీరు ఈ ఉగాది యొక్క విశిష్టత న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి చాలా మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. అందులో వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా ఉండటము, రాశి ఫలాలు తెలుసుకోవటము, అలానే ఉగాది పచ్చడి చేయటము. ఓకే, ఎందుకంటే జీవితంలో మనకి మంచి చెడు కలిసి ఉంటాయి. సో మనం ఈ మంచి చెడుల్లో కూడా ఆనందంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ కింద మంచి చెడులు మనకు టచ్ చేయకూడదు. సో అందుకని ఒక గుర్తుగా మనకి ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరం, ఇప్పుడు మనం రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. సో ఈ సంవత్సరం యొక్క పేరును బట్టే ఆ సంవత్సరంలో ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. మీరు గనుక చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. మీరు గనుక బాగా గమనించారనుకోండి, మనకి చాలా రాజకీయ పార్టీలు ఓడిపోయి వెళ్ళిపోవటం అంటే ప్రజలు వాళ్ళ మీద కోపంతో ఉన్నారు. అలానే రాజకీయ నాయకులు కూడా ప్రజల మీద కక్ష కట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, అందుకనే కదా వాళ్ళు ఓడిపోయేది. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ప్రకృతి కూడాను చాలా చోట్ల మనకి తుఫాన్లు వచ్చినాయి, తర్వాత యుద్ధాలు చాలా ఎక్కువ మనకి జరిగినాయి. మనకి ఇంటర్నేషనల్గా చూసుకున్నా కానివ్వండి, అలానే కాలిఫోర్నియాలో అడవులు తగలబట్టడం కానివ్వండి, మనకి యుక్రెయిన్ వార్ కానివ్వండి, తర్వాత రష్యా, దాంతోపాటు మనకి హమాస్ టెర్రరిజం అని కానివ్వండి, ఇజ్రాయెల్ వార్లు కానివ్వండి, అలానే మనకి బంగ్లాదేశ్లో కూడా చూసాం, ఉన్న గవర్నమెంట్ పోయేసి కొత్త వాళ్ళు రావటము, అలానే అక్కడ హిందువులను చాలామందిని ఊచకోత వేయటము, ఇదంతా కోపం అండి. గమనించారా? ఈ సిరీస్ అవి ఎక్కడ ఆగలేదండి, లాస్ట్ వరకు కూడా జరిగిందండి. సో ఈవెన్ మనకి అగ్ని ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. అంటే ఏంటంటే నేచర్ మన మీద, మనుషుల నేచర్ మీద, ప్రభువులు పాలకుల మీద, పాలకులు ప్రభువుల మీద, ప్రజల్లో వాళ్ళకి చాలా ఒకళ్ళ మీద కోపం ఉండేది. ఇది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ మనకి మారుతూ ఉంటుందండి. మనకేంటంటే పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా ఇద్దరు అరుచుకున్నా, లేదంటే పక్కన వాళ్ళు అరుచుకున్నా, పెద్ద మనుషులు వచ్చి సయోధ్య కుదురుస్తారు. మనం అంతా లెగిసి ముఖాలు చూసుకుంటూ ఉండాలి, ఎంతకాలం పోట్లాడుకుంటాం, ఇదన్నీ వదిలేసి మనం బాయి కలుద్దాం, లేదంటే మనం చుట్టాలము, మనంతా ఒక ఊరు వాళ్ళము, ఎందుకు కలుసుకోవటం అని ఒక సయోధ్యగా కుదిర్చి చక్కగా ప్రాబ్లమ్స్ ఏంటంటే వదిలేసి ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, ముందుకు పోండి, సర్దుకొని పోండి అని చెప్తూ ఉంటారు కదండి. ఆ సిచ్యువేషన్ విశ్వవసు నామ సంవత్సరం. సో విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే సంపద, ఐశ్వర్యం. ఇంకా ఏం చెప్తారంటే వసు అంటే యంగ్ అమ్మాయి అనమాట, కన్య. ఇలా ఏ ప్రకారం అంటే నివాసం కూడా చెప్తారు. సో వసు అంటే నివాసం కూడాను. విశ్వం అంతా పెద్ద నివాసం మనలో ఉంటున్నాం. ఎందుకు చిన్న వాటి దగ్గర గొడవ పడతారు? ఈ విశ్వం అంతా మనతో ఉంది. ఈ విశ్వంలో చాలా గొప్ప గొప్ప శక్తులు మనకున్నాయి, సంపదలు మనకున్నాయి, ఆపర్చునిటీస్ మనకున్నాయి. వాటిని పక్కన పెట్టుకొని చక్కగా అందరం కలిసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్రపంచానికి వెళ్ళిపోదాము. మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దాని ముందు క్రోధినామ సంవత్సరం, ఇలా మనకి మన మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. మనిషికి ఆయుష్ 120 సంవత్సరాలు. సో ఏమిటవుతుందంటే మనకి 60 సంవత్సరాలకు పేర్లు ఉంటాయండి. మనం ఎప్పుడైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన దానికి షష్ఠి పూర్తి అంటారు. సో మనకి ఆయుష్, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కలియుగంలో 120 సంవత్సరాలు. షష్ఠి పూర్తి ఎప్పుడైతే ఫస్ట్ 60 కాగానే మళ్ళీ రెండో సైకిల్ రిపీట్ అయిపోతుంది, అంతటితో ఆయుష్ అయిపోతుంది అనమాట. అయితే ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ పేర్లు ఎలా వచ్చాయి? సో మనకి ఏం చెప్తారంటే, నారద మహర్షికి 60 మంది పుత్ర సంతానం అంటారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చంపబడతారు. దాంతో నారద మహర్షికి పుత్రశోకం వచ్చేసి ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అని జపం జపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నేను నీ నామాన్ని ఎంతగా జపించాను, నాకు ఈ పుత్రశోకం ఏంటి అని చెప్పేసి రోధిచ్చేస్తారనమాట. దానితో విష్ణుమూర్తి కరుణ చెంది సో అయ్యింది ఏదో అయిపోయింది. అయితే ఇదంతా మంచిగా జరిగింది. ఇక నుంచి నీ పుత్ర సంతానము ఈ కలియుగం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు వచ్చేసి రిప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళు సృష్టి ఉన్నంత కాలము
60 సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరుగు వాళ్ళ పేరుతో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ సంవత్సరానికైతే అధిపతిగా ఉంటారో ఆ సంవత్సరం వాళ్ళ యొక్క పేరుతో పిలుస్తారు. వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రకృతి అంతా నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వరం ఇచ్చి వెళ్ళిపోతారండి. అందుకని ఇప్పుడు మనం ఈ పిలుచుకొని 60 సంవత్సరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు నథింగ్ బట్ నారద మహర్షి యొక్క సంతానానికి ఉన్న పేర్లండి. గురుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. కన్యా రాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా తటస్థంగా ఉంటుందండి. పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు ఓవరాల్గా చూసుకుంటే. అలా అని పెద్ద అప్స్ అండ్ డౌన్స్ ఏమి ఉండవండి. ఒక నార్మల్గా కూల్గా వెళ్ళిపోయి రాసేది ఉంటే కన్యా రాశిని మనం చెప్పుకోవాలన్నమాట. అది ఎలా ఉందో చూద్దాం. మనకి కన్యా రాశిలో కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారం 2, 3, 4 పాదాలు ఉత్తర వాళ్ళవి, తర్వాత హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్యా రాశిలో ఉంటాయి. ఇందులో పేరు బలం కనుక మనం చూసుకుంటే టో, పా, పి, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే పేరుతో ఉన్న వాళ్ళంతా మనకి కన్యా రాశిలో వస్తారని గమనించుకోవాలి. ఇందులో మనకి కందాయ ఫలితాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 2. ఓకే, సూపర్ ఉంది. తర్వాత వీళ్ళకి రాజ్యపూజ్యం 6, అవమానం 6, సమానం ఈక్వల్గా ఉంది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఎంతమంది మనకి అంతమంది పొగుడుతూ ఉంటారు. మనకి 50-50 కాబట్టి గోయిందా. నేను ఇందాక ఏం చెప్పాను, న్యూట్రల్గా ఉంటుందని చెప్పాను. ఆదాయం వీళ్ళకి 11, వ్యయం 2 అంటండి. వీళ్ళ దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా కావాల్సినవి చక్కగా కొనుక్కోవచ్చు. అది ఓవర్ అంబిషన్కి పోయి ఓవర్ ఖర్చు కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి ప్లానెట్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే శని వీళ్ళకి మీనంలో సంచారం చేస్తున్నారండి. మనకి ఈ పండగ నుంచో స్టార్ట్ అయిపోతుంది, ఉగాది నుంచి. తర్వాత గురువు మిథున రాశిలోకి 14th నుంచి మే 14th నుంచి, రాహు కేతువులు వచ్చేటప్పటికి మే 18th నుంచి వాళ్ళు కుంభరాశిలోకి తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహాల యొక్క చేంజ్ ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఉండటం వల్ల వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనకి ఫస్ట్ వీళ్ళకి శని 6th హౌస్ నుంచి 7th హౌస్కి వెళ్తూ ఉన్నారండి. 7th హౌస్లో ఉన్న శనిని కంటక శని అంటారు. అంటే ట్రావెలింగ్ చేసిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మార్గశక్తిం, ధనహాని, విత్తిం, ద్రవ్యహాని. అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సింపుల్గా న్యూస్లో హెడ్లైన్స్ లాగా ముఖ్యాంశాలు అంటారు కదా, అలా ఈ 4 ముక్కలని సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో చెప్పారు. ఎలా ఉంటుందంటే మార్గశక్తి, ధనహాని, విత్తిం, ద్రవ్యహాని. అంటే వీళ్ళకి ఎక్కడైనా ట్రావెల్ చేసే టైంలో ఆసక్తి అంటే ఎక్కడ నిరుత్సాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ధనహాని, ధనానికి ఇబ్బంది కలుగుతుంటుంది. అలానే ధనం వచ్చే అవకాశం కూడా ఉంది. మనం ఇందాక చూసుకున్న ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. అందుకని విత్తం. అంతేకాని ధనహాని, కేతు 12వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు దుబారా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చాలా ప్లానెడ్గా ఉండాలి. ఎందుకంటే ధనం వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకుంటే రేపు ధనం రాకపోతే అప్పులు చేస్తారు. అందుకని చెప్పేసి వీళ్ళకి ధనం వస్తుందని కాబట్టి ధనం లేనట్టే ఉండి చక్కగా ధనాన్ని కాపాడుకోవాలి. ఈ కలియుగంలో ధనానికి చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ధనమే కదండి. కరెంటు బిల్లు దగ్గర నుంచి లాస్ట్ వరకు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి, మన ఫోన్ చూడాలన్నా కానీ అంతేకాదండి. మంచి గాలి పీల్చుకోవాలని పార్క్ వెళ్ళాలంటే డబ్బులు కట్టుకెళ్ళాలి. అందుకని చెప్పేసి వీళ్ళకి ధనం విషయంలో ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అదేవిధంగా ఇంపల్సివ్ బయ్యింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అవసరం ఉన్నా లేకపోతే టక్కటక్క కొన్ని అవసరాలు వేసేస్తుంటారు. తర్వాత మళ్ళీ బాధపడుతుంది, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పేసి. ఈ ఒక్క విషయం వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మనకి 7th హౌస్లో శని ఉండటం వల్ల కంటక శని అంటే, కంటకం అంటే ముళ్ళు అనమాట. అంటే మనం నడుస్తూ ఉంటే చెప్పులో ఒక చిన్న రాయిగుచ్చుకుంటుంది. ఎలా ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. అలానే కాదు. అలానే శని పెద్ద ప్రాబ్లమ్స్ ఏం చేయరు, చిన్న ప్రాబ్లమ్స్ ఇరిటేషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే వ్యాధి పీడం, ప్రవాసం చ అంతఃక్లేశ మహద్భయం, అర్ధనాశం, మనస్తాపం. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే మన సంస్కృతిలో మహర్షులు ఏం చెప్పారు, వ్యాధి పీడ, అప్పుడప్పుడు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రవాసం, ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, దూర ప్రయాణం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్తారు. అంతఃక్లేశగా, మనసులో ఏదో బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం పడే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే యాక్చువల్లీ వీళ్ళ భయపడుతూ ఉంటారు ఏమి లేకపోయినా కానీ. అంతేకాకుండా అర్ధనాశనం, అప్పుడప్పుడు మనం ఇందాక చెప్పుకుంటున్నాం కాబట్టి వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అది ఖర్చుకి మీనింగ్ అనేది ఉండదన్నమాట. అది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ మనస్తాపం గురవుతూ ఉంటారు. అయ్యో ఇలా ఖర్చు పెట్టామే అని చెప్పేసి. ఖర్చు పెట్టడం ఎందుకు, మనస్తాపం కానీ ఇది ఒక్కటే వీళ్ళకి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా. బట్ మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. వీళ్ళకి 4th హౌస్ 9th హౌస్లో ఉండటం వల్ల కానీ ట్రావెల్ చేసే టైంలోనూ కొంచెం ఎడ్యుకేషన్లో స్లోగా ఉంటారు. వీళ్ళకి 4th హౌస్లో యాక్సిడెంట్లు అవి ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో కొంచెం స్లోగా ఉంటుంది. అనుకున్నంత మార్కులు, ర్యాంకులు, గ్రేడ్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి.
ఇది మనకి శని 7th హౌస్లో ఉండటం వల్ల. అయితే గురువు వీళ్ళకి 10th హౌస్లో ఉండటం వల్ల 6th హౌస్ తర్వాత 2nd హౌస్ను చూడటం వల్ల ఎలా ఉంటుందంటే మిక్స్డ్ రిజల్ట్ అండి. గురువు కొన్ని విషయాల్లో చాలా బాగా మంచి సపోర్ట్ చేస్తారు. పర్టికులర్గా ధన ప్రవాహంలోనికి, టయానికి మంచి ఫుడ్ తింటాము, ఈ విషయాల్లో గురువు చాలా మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి గురువు 6th హౌస్లో ఆస్పెక్ట్ ఉండడం వల్ల కొంచెము రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ, ధనం కూడా అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే 10th హౌస్లో గురువు అనేది అంత యోగ్యతను ఇవ్వడండి. ఎలా అంటే ధాన్యనాశో, మనకి సంస్కృతంలో గ్రంథాల్లో చెప్తారు, ఏం చెప్తారు, ధాన్యనాశో ధనచ్చేట వృధా సంచారణం భయం స్వజనైర్దోషణం చైవ దశమస్తే దశమస్థాయద్ గురో భవేత్ అని చెప్పేసి, గురువు గనక 10వ ఇంట్లో ఉంటే వీళ్ళకి ఏమవుతుందని చెప్తారంటే ధాన్య నాశనము. అగ్రికల్చర్ వాళ్ళు చేసేవాళ్ళు ఏమన్నా ఉంటే పంట సరైనగా రాదు, ధనం కూడా వృధా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, వృధాగా తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయపడుతూ ఉంటారు, గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అనమాట. వీళ్ళకి గురువు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, కానీ ధన ప్రవాహం వస్తుంది, టయానికి ఫుడ్ అంతా తింటూ ఉంటారు. మనకి 50-50 గురువు అని మనకు చెప్పుకోవాలి. అంటే వీళ్ళకి రాహు 6th హౌస్లో ఉండి చాలా యోగ్యతను ఇస్తున్నాడండి. వీళ్ళకి బాగా సూపర్ వచ్చే 1.5 year మనకి ఉగాది తర్వాత మేకు వస్తున్నారండి. ఆ తర్వాత మీకు అంతకుముందు వచ్చే డిసెంబర్ కూడా 1.5 year వీళ్ళకి రాహు చాలా యోగ్యతను ఇస్తున్నారండి. రాహు 6th హౌస్లో ఉండటం వల్ల మనకేం చేద్దంటే ధైర్య బుద్ధి, వీర్య వృద్ధి, రిపు నాశనం సదాశుభం, గౌర్భూమి మిస్త్ర తృణానం లాభ రిపు స్థానగో ఫణి అని చెప్తారు. ఫణి గనక శత్రు 6వ ఇంట్లో కనుక వెళ్తే ఏం చెప్తారంటే మనకి ధైర్యంతో కూడిన బుద్ధి ఉంటుందంటే మంచి మంచి పనులు చేయాలని ఆలోచన ఉంటుంది, పరాక్రమంగా ఉంటారు, శత్రువుల పైన చాలా విజయం ఉంటుంది, శుభంగా ఉంటారు. శత్రువుల కారణంగా వీళ్ళకి ఆస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఏమంటారు, వీళ్ళ మీద కోర్టు కేసులు వేసినా, లేదంటే అప్పటిదాకా ఇది మా హద్దు, మా భూమిలోకి రావద్దని ఫెన్సింగ్ పెట్టుకున్నా, పొలాల్లో గొడవలు అవుతున్నా, లేదంటే ఈ ప్రమోషన్ నాది, ఈ కంపెనీల్లో కూడా ఈ ప్రాజెక్ట్లో ఇప్పటిదాకా నేను చాలా వర్క్ చేసిన, ఎవరన్నా మీది అదే వాళ్ళ దాకా చేసుకుంటే వాళ్ళు నాయన ఇదంతా మీదే వదిలేసుకొని వెళ్ళిపోతారు. సో చాలామంది నాకు ఐటీ ఎంప్లాయీస్ కూడా రీసెంట్గా ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏమండి 98% నేను చేస్తానండి, లాస్ట్లో ఒకళ్ళు వచ్చి ఆ 2% వాళ్ళు చేసుకొని వాళ్ళదని చెప్పుకుంటున్నారండి, ఇలా 1 కాదు 2 కాదు 3-4 ప్రాజెక్టులు జరిగిపోయినాయి ఏంటండి. సహజంగా ఉంటుందండి. ఇప్పుడు అదేం ఉండదండి, వాళ్ళే వచ్చి ఈ ప్రాజెక్ట్ అంతా వాళ్ళదే అని చెప్పి ఆలోచించే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కన్యరాశి వాళ్ళకి ఇది ఒక మంచి శుభ పరిణామం. మీకు ఇందాక నేను చెప్పుకున్నట్లే కన్యరాశి వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టే విధంగా ఏమీ లేదు, బాగుంది అని మనం చెప్పుకోవాలండి. తర్వాత వీళ్ళకి ఓకే గురుగారు, కన్యరాశి వారికి నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? మనం నక్షత్రాలు ఇందులో ఉత్తర ఫాల్గుని హస్త చిత్త 3 నక్షత్రాలు. ఇందులో మనకి ఉత్తరా నక్షత్రం, దీన్ని ఉత్తర ఫాల్గుని కనుక చూసుకుంటే వీళ్ళకి కొన్ని విషయాలు చాలా బాగుందండి. 1-2 విషయాల్లో కొంచెం ఛాలెంజింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి రాజసమాన సౌఖ్యము, లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు. తర్వాత ధనవృద్ధి బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, సుఖం ఉంటుంది, పట్టాభిషేకం. ఫస్ట్ 6 monthsలో ఉగాది అయిపోయిన వెంటనే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే ఈ టైంలో బాగుంటుంది. అయితే వీళ్ళకి మరణ తుల్యం అంటారు. అంటే ఏదో ఒక వాళ్ళకి బాగా ఇష్టమైన ఒక ప్రాజెక్టో, లేదంటే వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం ఇబ్బంది పడేసి అది డిస్ట్రక్షన్ అంటారు అనమాట, నాశనం అయ్యే స్టేజ్ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిహారాలు చేసుకోవటం ఇంపార్టెంట్. హస్త నక్షత్రం వీళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది, సంపదలు ఉంటాయి, చక్కగా ధనవృద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, పట్టాభిషేకం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 2 విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి బాగా ఇష్టమైన ఒక విషయాన్ని మరణతుల్యం అంటే మరణతుల్యం అంటే శరీరం చనిపోతామని కాదండి మీనింగ్, అండర్స్టాండ్. అంటే వీళ్ళకి బాగా నచ్చిన విషయం ఏదైనా వాళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు బాగా ఇష్టపడి చేసిన ఒక వ్యవహారమో కార్యక్రమో, లేదంటే వీళ్ళకి బాగా నచ్చిన ఒక డ్రీమో ఒక విజనో ఏదో సంథింగ్ ఉంటుంది కదండి, వాళ్ళ ఇంటికి వీళ్ళకి చేతికి రాకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఈ నక్షత్రం వాళ్ళు ఏదో ఒక విషయం గురించి పర్టికులర్గా శనికి రిలేటెడ్ మ్యాటర్స్లో భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, చక్కగా హెల్త్ చాలా బాగుంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. వీళ్ళకి కూడాను గురువు వల్ల మరణతుల్యం లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళు బాగా అనుకున్నది ఒక విజన్ కానివ్వండి, లేకుండా ఒక
యాంబిషన్ కానీ అవి ఫిల్ అవ్వకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకుంటే పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఓకే గురువు గారు, కన్యరాశి వారు చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి. వీళ్ళకి గురువు వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేరండి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. వీళ్ళకి గురువుకి సంబంధించి యోగా మెడిటేషన్ చేయటం, తర్వాత పురాతనమైన గ్రంథాలు ఎక్కువగా చదువుతూ ఉండాలి. మనకి భగవద్గీత కంటే ఇంకా పురాతనమైన గ్రంథాలు చాలా ఉన్నాయండి. మనకి విష్ణు సహస్రనామం కానివ్వండి, లేదంటే మనకి ఉపనిషత్తులను ఉంటాయండి, కేనోపనిషత్తు, తర్వాత ఎట్లాంటి, లేదంటే మనకి ఇంకా అష్టాదశ పురాణాలు, ఇంకా వీళ్ళకి ఏదైనా గురుముఖంగా మనకి శంకరాచార్యునికి రాసిన చాలా స్తోత్రాలు ఇవన్నీ కనుక చదువుకుంటూ ఉంటే, డైలీ కొంచెం కొంచెం చదువుకుంటే ఈ గురువుకి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత వీళ్ళు కూడాను మనకి మేధా దక్షిణామూర్తిని చక్కగా ధ్యానం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎవరైనా ఉంటే కనుక గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి. అక్కడ మేధా దక్షిణామూర్తి స్వరూపంగా కొండ మీద ఉంటారు. అక్కడ దర్శించుకొని అక్కడ కనుక టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ గురువారం రోజున బృహస్పతికి సంబంధించి ఒక హోమం చేస్తారు మార్నింగ్. ఆ హోమం కనుక చేయించుకుంటే ఎర్లీ మార్నింగ్, అది రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఆన్లైన్లో కూడా చేస్తారు. అది కనుక చేయించుకుంటే వాళ్ళకి ఈ గురువు పెట్టే అంటే గురువు కూడా బాగున్నారు, బట్ ఇంకా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే కనుక ఆ ఇబ్బంది నుంచి త్వరగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా కొంతమందికి మరణము మృత్యుతుల్యం అని చూపిస్తూ ఉందండి. వీళ్ళకి హెల్త్ కనుక బాగలేకపోతే, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా కనుక ప్రాబ్లం జరుగుతూ ఉంటే, అంటే మనకి ఇది కొంతవరకేనండి, వాళ్ళ దశాభుక్తి కూడా మనం చూడాలి ఇండివిజువల్ జాతకంలో. అది కనుక బాగలేకపోతే, ఇది బాగలేకపోతే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఇంకా దశాభుక్తి కనుక బాగుంటే, ఇది కొంచెం మనకి బాగలేకపోయినా కానీ దానికి మిక్స్డ్ అయ్యి బాగుంటుంది అనమాట. అందుకని వీళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని వాళ్ళకి కనుక ఏదైనా కనుక ప్రాబ్లమ్స్, ఇది కంటే ఇంకా బాగుండి ప్రమోషన్స్ రావాలి, యాక్చువల్గా ప్రమోషన్స్ రాకపోతున్నా, ఇంకా ఏదైనా విషయాలు లేకుండా, అంటే సిచ్యువేషన్ వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ కనుక ఉంటే వీళ్ళు అప్రాపరేట్ కొన్ని హోమాలు యజ్ఞాలు అవన్నీ చేపించే బాగుంటుంది. వీళ్ళకి అమృత మృత్యుంజయ హోమం చేయించుకుంటే చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం సహజంగా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అయితే కొంతమందికి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అనుకుంటే, వీళ్ళు కుబేర పాశుపత హోమం కనుక చేయించుకుంటే, లేదంటే కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్న ప్రదోష కాలంలో చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. వాళ్ళకి ఆ ధనానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి లైఫ్ అంతా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఓకే గురుగారు, కన్యరాశి వారి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.